నిన్ననే ఈనాడు రాసుకొచ్చింది. నిన్న మొన్న పంటలన్నీ నాశనం అయిపోయినాయి, రైతులు అల్లాడిపోతున్నారని. పంటలు బాగున్నాయి అనుకుంటే గిట్టుబాటు ధర రావట్లేదు, పంట బాగోని చోటేమో సమస్యలు పడుతున్నారు అంటూ పెద్ద కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఇప్పుడు తాజాగా దాని మీద మార్క్ఫెడ్ ఇచ్చిన వివరణ ఈనాడే ప్రచురించింది. కాకపోతే తిట్టేటప్పుడేమో ఫ్రంట్ పేజ్ బ్యానర్ పెట్టింది, వాళ్ళు ఇచ్చిన వివరణని మాత్రం లోపల పేజీలో చిన్న ముక్కగా వేసింది. అగ్రివాచ్ నివేదిక ప్రకారం కందికి క్వింటాలకు 6,610 రూపాయల నుంచి 7,200 రూపాయలు ఉంది. ఇది మద్దతు ధర కంటే కాస్త తక్కువే. మార్క్ఫెడ్ ఒక ప్రకటనలో చెప్పింది. శనగకు మద్దతు ధర దాదాపుగా సమానంగా, అంటే క్వింటాల్కి 5,570 రూపాయలు మద్దతు ధర అయితే 5,700 రూపాయలు పలుకుతూ ఉంది. పెసరకు 7,700 రూపాయలు, మినుముకి మద్దతు ధర కంటే ఎక్కువ 7,900 రూపాయలు దక్కుతుందని చెప్పుకొచ్చింది. జొన్నకు క్వింటాల్కి 2,000 నుంచి 2,700 చొప్పున ఉందని చెప్పుకొచ్చింది. రైతులకు గోడు వినండి సార్ అంటూ సోమవారం ఈనాడు పత్రికలో వచ్చిన కథనం మీద మార్క్ఫెడ్ ఇచ్చినటువంటి వివరణ ఇది. మద్దతు ధరకు పంటలు సేకరించేందుకు 280 కోట్లతో ప్రభుత్వానికి గత నెల 17నే ప్రతిపాదనలు పంపామని ఆ దస్త్రం ఆర్థిక శాఖ వద్ద ఉందని తెలిపింది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఆర్థిక శాఖ కన్ఫర్మ్ చేయకపోవడం వల్ల రైతులు అన్యాయం అవుతున్నారని ఒప్పుకున్నట్టు అనమాట.